హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను లాస్ట్ టైం నాగల చవితి స్పెషల్ స్వీట్ అయితే చేశాను కదా, అదేనండి నువ్వుండ్లు లేక చిమ్మిడని కూడా అంటారు. నాగల చవితికి స్పెషల్గా ఈ స్వీట్ అయితే చేస్తారు. కంపల్సరీగా పొట్లో వేయడానికి నాకు తెలిసైతే ప్రతి ఒక్క హిందువులు అయితే నాగల చవితికి కన్ఫామ్గా చిమ్మిడి లేదా నువ్వుండ్లు అయితే చేసి తీరాల్సిందే. అదే రెసిపీ అయితే నేను చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే ప్లీజ్ మన ఛానల్లో ఉంటుంది, చెక్అవుట్ అయితే చేసేయండి. మనకి పెద్దగా రాదు, దాంతోనే మళ్ళీ ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, నేను కొంచెం నువ్వులతోనే అయితే నేను నువ్వుండ్లు అయితే చేశాను. కానీ మా ఇంట్లో అయితే 4 or 5 డేస్లో మొత్తం ఫినిష్ అయిపోయి చాలా బాగా తినేసారనమాట. అయితే నాకు మళ్ళీ అడిగారు, మళ్ళీ చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు. అయితే నేను లాస్ట్ టైం వీడియోలో అయితే చూపించాను కదా, బెల్లం అయిపోయిందని చెప్పేసి. నాకు ఇక్కడ బెల్లం అయితే ఇష్టం ఉండదు, నేను చాలా వీడియోస్లో అయితే చెప్పాను. అయితే బెల్లం లేదు కదా, మరి ఏం చేద్దామని చెప్పేసి ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే ఎప్పుడో తెచ్చిన బ్రౌన్ షుగర్ అయితే ఉంది. అయితే నాకు బ్రౌన్ షుగర్ అంటే ఏంటో కూడా తెలీదు, కానీ టేస్ట్ అయితే చూశాను. టేస్ట్ చూస్తే సేమ్ బెల్లంలాగే ఉంది. బెల్లం పౌడర్ ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగే ఉంది. సరే, ఎలాగ కలర్ కూడా బెల్లం లాగే ఉంది, టేస్ట్ కూడా బెల్లం ఫ్లేవరే వచ్చింది. ఇంకెందుకు అని చెప్పేసి ఎలాగో నువ్వులు ఉన్నాయి కదా, మనం చేసేద్దాము అని చెప్పేసి నేను టక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను. దానికోసమని అయితే నేను ఫస్ట్ నువ్వులని అయితే బాగా వేపుకుంటున్నాను. మంచి స్మెల్ వచ్చినంత వరకు అయితే వేపుకుంటున్నాను. వేపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు బేగైనా చల్లారిపోతాయిలేండి నువ్వులు. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో అయితే తీసుకున్నాను. ఇక్కడే ఉంది పెద్ద మిస్టేక్ అంటే ఏం కాదు, బట్ నాకేంటంటే బ్రౌన్ షుగర్ కోసం తెలియకపోవడం, నేను ఫస్ట్ టైం చూడడం వల్ల నేను కన్ఫ్యూజ్ అయ్యాను తప్పించి అందులో తప్పు ఏం లేదు. ఏంటంటే బ్రౌన్ షుగర్ అంటే షుగర్ మాదిరిగానే ఉంది, సేమ్ షుగర్ లాగే ఉంది, కానీ బెల్లం ఫ్లేవర్ వచ్చింది అంతే, ఇంకా అంతకు మించి ఏమీ లేదు. అయితే నువ్వులు అయితే నేను మిక్సీ కొట్టేశాను. తర్వాత ఈ బెల్లం పౌడర్, అదే బ్రౌన్ షుగర్ అనేది అందులో వేసాను. వేసిన తర్వాత ఇదేంటబ్బా ఇంత, నాకు ఆ నువ్వుల పొడిలో వేసినప్పుడు అర్థమైపోయింది ఇదేంటబ్బా ఇంత డిఫరెంట్గా ఉంది, ఇలా ఉంది అని చెప్పేసి. కానీ అలాగే వేస్తాం కదా అని చెప్పేసి కొంచెం ఉండల్లాగా కూడా ఉంటే నేను దాన్ని కొంచెం చేత్తోని కూడా నలిపేసి మళ్ళీ ఇంకోసారి ఇది నువ్వులు ఇంకా బ్రౌన్ షుగర్ని అయితే నేను మిక్సీ పట్టానే కానీ అది అసలు ఉండవ్వట్లేదు, పొడిగానే వస్తుందన్నమాట. ఏంటి ఇలా ఉంది అని చెప్పేసి నేనైతే అనుకున్నాను. తర్వాత నా బ్రెయిన్కి అర్థమైంది ఏంటంటే షుగర్ కదా, షుగర్తో చేస్తే ఏదైనా ఇలాగే కదా ఉంటుంది, ఉండవ్వదు కదా, అది కూడా పౌడర్ లాగే అవుతుంది కదా అని చెప్పేసి నా బుర్రకైతే అప్పుడు ఆలోచన వచ్చిందనమాట. కానీ ఏం చేస్తాం, ఏం చేయలేం కదా, ఒక డబ్బాలో వేసుకొని పౌడర్లా తినడం తప్ప అంతకు మించి ఇంకేం చేయలేము. అలాగని నెయ్యి ఏదైనా వేసి చూడదామన్నా కూడా అంతగా అయితే నాకు నచ్చదు కదా, ఇంకేం చేస్తామని చెప్పేసి ఇంకా డబ్బాలో అయితే వేసేద్దామని అయితే నేను ఫిక్స్ అయిపోయాను. టేస్ట్ పరంగా అయితే బాగానే ఉందండి, కాకపోతే మనకి ఉండవ్వలేదు. ఇంకా బెల్లంకి వచ్చిన జిగురు, అంటే మనకి బెల్లంతో చేస్తే ఏంటంటే కొంచెం జిగుట్టగా ఉంటుంది కదా, బట్ ఈ బ్రౌన్ షుగర్తో చేయడం వల్ల ఏంటంటే ఆ జిగటతనం అనేది అస్సలు రాలేదు. నా పిచ్చి కాకపోతే అది అవ్వకపోయినా కూడా నేను తెగ చుట్టేస్తున్నాను. ఇంకా అయితే నాకు చెయ్యి నొప్పి వచ్చేసి ఏదేమైనా మేమే కదా తింటామని చెప్పేసి ఇంకా ఆఖరికి పౌడర్ లాగే నేను ఇంకా డబ్బాలో అయితే వేసేసుకున్నాను. ఈ మధ్యకాలంలో చాలామంది బ్రౌన్ షుగరు, ఇంకా బ్రౌన్ రైసు, ఇంకా రెడ్ రైస్, బ్రౌన్ రైస్ అందరికీ తెలిసిందే, ఇంకా రెడ్ రైస్, ఇంకా పింక్ సాల్ట్ ఇవే వాడుతున్నారు కదా, హెల్త్కి చాలా మంచిదని. సర్లే ఇది కూడా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి నేను కూడా ఇంకా ఇక్కడ బెల్లం కొనడం ఇష్టం లేక నేను ఇలా ట్రై చేశాను అనమాట. కానీ టేస్ట్ అయితే బాగానే వచ్చిందండి. చాలా డిసప్పాయింట్ అయ్యాననే చెప్పాలి, ఎందుకంటే ఏం తెలియకుండానే ఫస్ట్ టైం చాలా బాగా చేశాను. వచ్చిన తర్వాత సెకండ్ టైం అయితే టోటలీ ఫెయిల్, బికాజ్ ఆఫ్ బెల్లం లేకపోవడం వల్ల. దీనికి ఎగ్జాంపుల్గా ఏంటంటే ఒక క్లాస్లో ఒక స్టూడెంట్కి ఫస్ట్ యూనిట్లోనేమో 25, 24, 23 వచ్చి, సెకండ్ యూనిట్లోనేమో 15 అలా వస్తే ఆ అబ్బాయి ఎలాగైతే డిసప్పాయింట్ అవుతాడో అంతకు డబుల్ నేను డిసప్పాయింట్ అయ్యానని చెప్పాలి. ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.